హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పల్లీలతో పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎప్పుడైనా నోటికి తినబుద్ధి కానప్పుడు ఓసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దాం. ఓ ప్యాన్ తీసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. ఇందులో 1 కప్పు వరకు తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకుందాం. ఇవి లైట్గా వేగాయి కదా, ఇంకాసేపు వేయించుకుందాం, సరిపోతుంది. ఇవి వేగిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 టమోటా తరుగు వేసుకుందాం. ఈ టమాటా తరుగు కాసేపు వేయించుకుందాం. చూడండి, ఇందులోనే 1 కప్పు వరకు పల్లీలు తీసుకుందాం. ఈ పల్లీలన్నీ బాగా వేయించుకుందాం. మనకి ఎప్పుడైనా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒకసారి మీరు ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇవి బాగా వేగిపోతున్నాయి కదా, చూడండి.
తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి కడిగి పెట్టుకున్నాను. ఇది వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా బాగా చల్లారనిచ్చుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీకి కానీ రోట్లో కానీ ఇది మనం దంచుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ పచ్చడిని మిక్సీలో వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో రోల్ ఉంటే కూడా రోల్లో వేసి ఇది బాగా దంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో అయితే కూడా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదంతా బాగా చల్లారనిచ్చుకుందాం. చూడండి, ఇదంతా బాగా చల్లారిపోయింది. ఇదంతా ఓ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అంతా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసి మిక్సీ పట్టుకుందాం. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇందులోకి నీళ్ళు ఏం వేసుకోలేదండి. నీళ్ళు వేసుకోకండి, ఇలాగ మిక్సీ పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్గా పలుకులు పలుకులు ఉండేలాగా కొట్టుకోండి, సరిపోతుంది. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పక్కకు తీసి పెట్టుకుందాము. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి.